హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడైనా సరే అన్నం ఎక్కువైపోయి మిగిలిపోతుంది కదా, అలాంటప్పుడు పడేస్తూ ఉంటాం కదండి. ఈ సమ్మర్లో అలా పడేయకుండా అన్నంతో అప్పడాలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. ఈ అన్నం వడియాలనేది మనం బియ్య పిండితో చేసిన వడియాల కంటే కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. అలాగే మనం ఫ్యాన్ కిందనే ఎండబెట్టుకోవచ్చు అనమాట. బయట ఎండకి కాకుండా ఇంట్లోనే ఎండబెట్టుకోవచ్చు. మరి అన్నంతో వడియాలు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఇప్పుడు. దానికోసమే ఇక్కడ నేను ముందు రోజు మధ్యాహ్నం అన్నము అలాగే నైట్ కూడా అన్నం చేశాను. ఆ రెండింటి అన్నం అనేది మిగిలిపోయిందండి. దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. మనకి ముందు రోజు అన్నం మిగిలిపోయిన తర్వాత అంతకుముందు రోజు అన్నం మిగిలిపోయినా కూడా దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత అయినా 3 రోజుల తర్వాత అయినా కూడా ఇలా వడియాల్లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ అన్నంని మనం ఒక పెద్ద ప్లేటు అలాగే మనం అన్నం ఎంతైతే తీసుకున్నామో దానికి సరిపడే విధంగా ఒక గిన్నెనైతే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న అన్నం ఎంతైతే ఉంటుందో అన్నంతా కూడా ఇలా గిన్నెతోటి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నాకు వచ్చేసి అయితే దాదాపుగా ఈ పెద్ద గిన్నెతోటి 2 గిన్నెల దాకా అన్నం అయితే వచ్చిందండి. కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా వచ్చిన ఈ అన్నంని ఇందులోకి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారంకి సరిపడా 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది వేసుకున్న తర్వాత మనం తీసుకున్న అన్నం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే అన్నం కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లు, ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకోవాలి. ఎక్కడ కూడా అన్నం అనేది నలకలు లేకుండా చూసుకోవాలి అండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని మనం అన్నం తీసుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన అన్నంని కూడా సెకండ్ బ్యాచ్ కింద మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అండి. నాకైతే ఇక్కడ 3 బ్యాచెస్ కింద అయితే మిక్సీ పట్టుకున్నాను. మనము ఈ గిన్నెలో నిండుగా అన్నం తీసుకున్నాం కదా, మనం మిక్సీ పట్టుకున్నది కూడా గిన్నెకు నిండుగానే వస్తుందండి. ఇక్కడ మనము ఈ అన్నంని మిక్సీ పట్టడానికి మనం ఏ కప్పుతో అయితే రైస్ కొలుసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు దాకా వాటర్ అనేది సరిపోయాయి అండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ వాటర్ పడతాయి అంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇప్పుడు మందంగా ఉండేది ఏదైనా కడాయి ఉంటే దాన్ని తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 2 గిన్నెలలో చేస్తున్నాను. ఒకటి వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి అన్నం వండుకునే ఒక పెద్ద గిన్నెనైతే తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే అన్నం కొలుచుకున్నామో ఆ కప్పుతోటి 4 కప్పుల దాకా వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 గిన్నెలలో అయితే నేను వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వాము వేయండి. వాము వేయడం వల్ల మంచి అరుగుదల ఉంటుంది. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేయండి. వంట సోడా వేయడం వల్ల అప్పడాలు అనేవి బాగా పొంగుతాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 బర్నర్ల పైన అయితే నేను 2 గిన్నెలు అయితే తీసుకున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ అన్నంని కూడా నేను 2 గిన్నెలలోకి ఈక్వల్గా అయితే తీసుకున్నానండి. మనం అన్నం కొలుచుకున్న గిన్నెలోకి సగము అలాగే కప్పు ఉంది కదా దాంట్లోకి సగం అయితే తీసుకున్నాను. ఈలోపు మన వాటర్ అనేది కాస్త వేడవుతున్నాయండి. ఇలా వేడవుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఇందులో ఎక్కువగా పట్టదండి, చాలా తక్కువగానే పడుతుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది కాస్త రోలింగ్ బాయిల్ అవ్వడానికి వస్తున్నప్పుడు ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం అంతా కూడా వేసేసేయండి. వేసేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అండి. మీరు కాస్త పెద్ద కడాయి తీసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న గిన్నెని తీసుకున్నాను కదా, మీ దగ్గర పెద్ద గిన్నెలు ఉంటే వాటిని తీసుకోండి. ఇది ఉడికేటప్పటికి పొంగిపోతుంది అనమాట. నేను తర్వాత వేరొక పెద్ద గిన్నెలోకి ఈ 2 గిన్నెలని పోసి మంచిగా ఉడికించుకున్నానండి. నేను సరిపోతుంది అని అనుకున్నాను, కాకపోతే సరిపోలేదనమాట, అన్నం ఎక్కువగా ఉంది కదా. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అండి. కలపలేదంటే పొంగిపోతుంది, అలాగే అడుగు అంటుతుంది. మనం కలిపేటప్పుడు ఏంటంటే కింద గిన్నెను
గరిటెతోటి టచ్ చేస్తూ కలపాలి. అలా కలపలేదంటే కింద అడుగంటిపోతుందనమాట. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నారు కదా, పొంగడానికి వస్తుందండి. చాలా త్వరగా పొంగిపోతుంది. మనం వంట సోడా వేసాం కదా, దానివల్ల ఇంకా త్వరగా పొంగిపోతుందనమాట. ఇలా వేరొక గిన్నెలో వేసి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే గిన్నెలోకి తీసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుందనమాట. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన వీటన్నిటిని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనము అప్పడాలాగా పెట్టుకుంటే సరిపోతుందండి. వేరొక చిన్న గిన్నెలోకి కొద్దిపాటిని తీసుకొని ఒక పల్చాటి వైట్ క్లాత్ని వాటర్లో పిండుకొని మనము ఎక్కడైతే వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వేసుకున్న తర్వాత ఇలా వడియాల్లాగా పెట్టుకోవాలండి. నేను కింద ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వేసి దానిపైన తెల్లటి క్లాత్ వేసి దానిపైన వడియాలు పెడుతున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కాస్త చల్లబడేసరికి చిక్కబడుతుంది అనమాట. గరిటెతో పిండి వేసిన తర్వాత మళ్ళీ గరిటెతో అప్పడంలాగా చేయకండి. జస్ట్ అలా పిండి వేసి వదిలేస్తే సరిపోతుందండి. ఇవి ఆరిన తర్వాత కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం క్లాత్ వాటర్ అనేది ఏం లేకుండా జస్ట్ వాటర్లో అలా ముంచేసి వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. అలాగైతేనే మనం వీటిని తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ నేను ఇంట్లోనే ఎండబెట్టానండి ఫ్యాన్ కిందని. ఈ విధంగా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని దీనిపైన ఇలా లైట్గా కొంచెం వాటర్ చిలకరించామంటే కాస్త నానిపోతుందండి. ఎక్కువ వాటర్ పడినా కూడా ఏం పర్వాలేదు, మనం మళ్ళీ ఎండబెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. తర్వాత ఇలా క్లాత్ని కొంచెం ఇలా లాగుతున్నట్టు అన్నామంటే దీనిపైనుంచి అప్పడం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేనైతే చాలా పల్చాగా అయితే పెట్టానండి, నాకు అలవాటు కాబట్టి చాలా పల్చాగా పెట్టాను. మీరు కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకొనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు అప్పడాలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో. ఇలాగే అన్నిటిని కూడా వాటర్ చిలకరించుకుంటూ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒకరోజు ఎండలో ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకున్నామంటే సరిపోతుందండి. సంవత్సరమైనా కూడా అస్సలు పాడవ్వకుండా చాలా చక్కగా అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అప్పడాలు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వచ్చాయి. ఇలా ఎండిన తర్వాత కాస్త ముడుచుకున్నట్టే అవుతాయండి. మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసామంటే మళ్ళీ చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెంసేపు ఒక గంట పాటు మార్నింగ్ టైం ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఒకరోజు ఒక గంట పాటు ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేపుకోవాలి అండి. ఇవి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వకూడదండి, కాస్త మీడియంగా వేడవ్వాలన్నమాట. ఆయిల్లో వేయంగానే పొంగిపోతుంది, రెండో వైపు కూడా కాల్చే అవకాశం కూడా ఇవ్వదండి. జస్ట్ ఆయిల్లో వేయంగానే పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో క్లిప్లో ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ మనము డీప్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఎక్కడ కూడా విరిగిపోకుండా అప్పడాలు అనేది రౌండ్గా చాలా చక్కగా వచ్చాయి కదా. చాలా అంటే చాలా బాగా వస్తాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు ఒట్టివే తినేస్తారనమాట, అంత టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Thank you all.